నెలల తర్వాత ఓటీటీలోకి అనసూయ రజాకార్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన తెలుగు మూవీ రజాకార్ థియేటర్లలో రిలీజ్ అయిన 10 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన ఆకృత్యాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రజాకార్ మూవీలో అనసూయ, బాబీ సింహ, వేదిక, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీలో మార్చి 15న థియేటర్లలో రిలీజ్ అయిన రజాకార్ మూవీ ఓ వర్గం ఆడియన్స్ ను మెప్పించింది. కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ తో రజాకార్ మూవీ తెరకెక్కడంతో ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కావడం అనుమానం అంటూ వార్తలు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ డేట్ పై మేకర్స్ కూడా ఇన్నాళ్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ పుకార్లకు బలాన్ని చేకూర్చింది. ఎట్టకేలకు రజాకార్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ హిస్టారికల్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ స్వయంగా ప్రకటించింది. త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రజాకార్ ను తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. డిసెంబర్ 20 లేదా 26న రజాకార్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం పాలనలో రజాకార్లు ఓ వర్గం వారిని టార్గెట్ చేస్తూ ఎలాంటి దురాగతాలు, హింసలకు పాల్పడ్డారనే అంశాలతోనూ యథార్థ ఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు రజాకార్ కథను రాసుకున్నాడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతీకగా నిలిచిన బైరాన్పల్లి, పరకాల జెండా ఉద్యమం లాంటి సంఘటనలతో పాటు చాకలి ఐలమ్మ, శాంతవ్వ, రాజిరెడ్డి లాంటి పోరాట యోధుల జీవితాన్ని ఈ మూవీలో చూపించారు మేకర్స్.